నుమాన్ గారు నిజంగానే భారత్ రష్యా వారు చెప్పినట్టు ఈవెన్ మనకి హైదరాబాద్లో బిహెచ్ఎల్ లాంటి కంపెనీలు పెట్టిన కొత్తలో ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీస్ అంతా రష్యన్ ఇంజనీర్స్తో కలిసి పనిచేశారు. పబ్లిక్ సెక్టర్ మొత్తం నెహ్రూ హయాంలో వచ్చిన పబ్లిక్ సెక్టర్ అంతా కూడా అప్పటి రష్యా సహకారంతో మనం వాటన్నిటిని ఈవెన్ ఐఐటీస్ కానీ వీటన్నిటిలో కూడా రష్యా అలాగే చెకోస్లోవేకియా కొన్ని దేశాల సహకారంతో భారత్ స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఒక పునాదులను ఏర్పాటు చేసుకున్నది. ఆ బంధం కొనసాగుతూ వస్తుంది, రాజకీయాలు పార్టీలు ఏమన్నా సరే. అయితే ఈ మధ్యకాలంలో ఈవెన్ అమెరికాతో మనకి మంచి సంబంధాలు ఉన్నా కూడా పుతిన్ ట్రంప్ వచ్చిన తర్వాత అవి కాస్త బెడిసి కొడుతున్న పరిస్థితి, అతని పెత్తందారి మనస్తత్వం ఇది ఒకటి చూస్తాను. అలాగే చైనాతో మనకి సరిహద్దు తగాదాలు నిరంతరంగా మన బార్డర్ మార్చలేని పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో ఒక బలమైన కనీసం ఆర్థికంగా పెద్ద బలంగా లేకపోయినా సైనిక పరంగా ముడిచమురు పరంగా కూడా మనకి రష్యా చాలా కీలకం, సహజ మిత్రత్వం ఉన్నది. దాన్ని కొనసాగించే ప్రయత్నం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తున్నట్టుగా అనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి? Very good evening to you as well as Lakshmi Narayana garu and all the viewers. So essentially Putin visit to India గురించి మనం ఏదైతే ఈరోజు మాట్లాడుకుంటున్నామో ఈరోజు నిన్న వారు వచ్చారు as well as హైదరాబాద్ హౌస్ లో they had a meeting and also today they were having a trade summit and ఈవినింగ్ ఈరోజు డిన్నర్ కూడా పిలిచారు. దాంట్లో ఎసెన్షియల్లీ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు వద్దాం సార్, ఆ పాయింట్కి మనం చివరిలో వద్దాం. వ్యాలిడ్ పాయింట్ మాట్లాడదాం. ఎసెన్షియల్లీ ఏదైతే స్ట్రాటజిక్ డిస్కషన్స్ జరుగుతాయని చెప్పేసి అందరం భావిస్తున్నాము. దాంట్లో రెండు న్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బయటికి వస్తున్నాయి. వన్ న్యూస్ ఈస్ అబౌట్ ద ఫ్యూయల్. ఎసెన్షియల్లీ అన్ఇంటరప్టెడ్ ఫ్యూయల్ సప్లై మేము చేస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్ బయటకు వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ మనకు కావాల్సినటువంటి డిఫెన్స్ బ్రహ్మోస్ కానివ్వండి, కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీస్ తో వస్తాయి అని చెప్పేసి. కానీ ఎగ్జిస్టింగ్ ఏదైతే వారు ఆల్రెడీ సప్లై చేశారో దానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ ఈ రోజు కూడా కొరతగా ఉంది. అవి ఈ రోజుకి కూడా సప్లై సరిగ్గా జరగకపోవడం వల్ల డిఫెన్స్ ఈజ్ ఇన్ కరెంట్లీ ట్రబుల్. సో దాని గురించి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్ ఎసెన్షియల్లీ కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి టైం నుంచి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేసామో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్, స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ గ్లోబల్లీ విత్ ఆల్ ది కంట్రీస్. అందువల్ల ఇది జరిగింది. సుఖాయ్ కానివ్వండి, ఎంఐజీ కానివ్వండి, బ్రహ్మోస్ కానివ్వండి, ఆల్ దిస్ వుడ్ హావ్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ విత్ దెమ్. ఇది వీరు ఎంజాయ్ చేస్తూ వీరు దానికి కావాల్సినటువంటి ప్రతిఫలాలు వారు ఇవ్వలేకపోతున్నారు. నేను ఎందుకు అంటున్నాను అని అంటే ఫ్యూయల్ ప్రైస్ మీరు ఒక్కసారి చూసుకుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ యూపీఏ 2 గురించి నేను మాట్లాడుతున్నాను. 2011 నుంచి 2013 సంవత్సరం ఆ టైంలో ఆ పీరియడ్ లో మీరు చూసుకున్నట్లయితే బ్యారెల్ ప్రైస్ ఆన్ అన్ యావరేజ్ $100 కింద ఉండేది. అప్పటికి కూడా మనకి రీటైల్ ప్రైస్ ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ కి 66 రూపీస్ లో పర్ లీటర్ పెట్రోల్ దొరికేది. ఈ రోజు మనకి బ్యారెల్ రేట్ మీరు చూసుకున్నట్లయితే $58 నుంచి $63 మధ్యలో ఉంది. అంత తక్కువ రేట్ కి మనకు వస్తున్నా సరే ఒకవేళ రష్యా నుంచి మనం ఫ్యూయల్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు టుడే వీఆర్ గెటింగ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్. అది దాదాపు $1 నుంచి $2 మధ్యలో తక్కువలో మనకి దొరుకుతుంది. ఆ తక్కువలో దొరుకుతున్నప్పుడు మనము ఇండియన్స్ గా ఏం భావించాలి అని అంటే 107 రూపీస్ ఉన్నటువంటి పెట్రోల్ ప్రైస్ 80 రూపీస్ కి మరి రాబోతుందా అని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు అడుగుతున్నారు. వారు విజిట్ కి వచ్చారు కాబట్టి మనకేం ఇండియన్స్ కి ఏం లాభం జరుగుతుంది అని చెప్పేసి మనం చూసుకోవాల్సిన అవసరం అంటే ప్రధానంగా నుమాన్ గారు మీరు చెప్పిన అంశం ఖచ్చితంగా రాజకీయమైన అంశం. బట్ మనం ఇవాళ మాట్లాడుకుంటుంది ఏంటంటే కీలకంగా రష్యాతో మన ఒప్పందాలు ఎలా ఉంది. ఉదాహరణకి ఈవెన్ మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో కూడా ఈ భారీగా ముడిచమురు దిగుమతి చేసుకున్న క్రమంలో ట్రేడ్ డెఫిసిట్ భారీగా ఉంది. మన నుంచి అంత ఎక్స్పోర్ట్స్ రష్యాకి లేవు. ఆ గ్యాప్ మన నుంచి ఎక్స్పోర్ట్స్ పెరగడానికి ఒక ప్రయత్నం జరగాలని చెప్తూ ఉన్నారు. అలాగే మనతో పాటు చైనా కూడా వాళ్ళు సమానంగా ఆయుధాలు సప్లై చేస్తున్నారు. మనకి సుకోయ్ 57 ఇస్తే వాళ్ళకి SU-35 అనేటువంటి యుద్ధ విమానాలు ఇస్తూ ఉన్నారు. సో ఈ చైనా మనకు రష్యా మనతో ఎంత సఖ్యంగా ఉన్నదో చైనాతో కూడా అంతే సఖ్యంగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో కొంత ఈ అంశాలు ఏమైనా చర్చకు వస్తాయా?
100% అక్కడికి వస్తున్నాను సార్. మనకంటే ఎక్కువ సఖ్యతతో వారితో ఉన్నారు చైనాతో. నేను అదే అంటున్నాను, గల్వాన్ అటాక్ జరిగిన తర్వాత మనం యుక్రెయిన్ యాజ్ వెల్ as రష్యా వారు జరుగుతున్నప్పుడు కూడా మనం చేసినటువంటి స్ట్రాటజిక్ మూవ్ సరిగా లేకపోవడం వల్ల ఈ రోజు చైనా మన దాంట్లో ఇంట్రూడ్ అవుతున్నా సరే, మనకు లదాఖ్ ఏరియాలో యూనియన్ టెరిటరీ అయినటువంటి లడాక్ ఏరియాలో మీరు చూసుకుంటే దాదాపు 5180 స్క్వేర్ కిలోమీటర్స్ దే హావ్ కమ్ ఇన్ టు అవర్ కంట్రీ. కానీ వాళ్ళని ప్రశ్నించే క్వశ్చన్ చేసేది కూడా మన దగ్గర స్ట్రాటజీ లేకుండా పోయింది. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఫారెన్ పాలసీ? ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిల్డ్ ఫారెన్ పాలసీ అని చెప్పదలుచుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద పాలిటిక్స్ ఎట్ దిస్ మూమెంట్, యాజ్ యు రైట్లీ సెడ్. వీ నీడ్ టు లుక్ ఎట్ పాజిటివ్లీ, ఏం చేయగలుగుతాము అని చెప్పేసి. చైనా దాదాపు 4000 ప్రొడక్ట్స్ ఈవెన్ టుడే వి ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా ఇంటూ ఇండియా. మనం ఎక్స్పోర్ట్ చేసే శక్తి మనకు ఉంది, కానీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టారిఫ్ వాట్ యుఎస్ హస్ ఇంపోర్టెడ్. నౌ వీ నీడ్ టు గో టు రష్యా అండ్ వీ హావ్ టు డూ, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎక్స్పోర్టర్స్ కి ఏ రకంగా వీరు రిలీఫ్ తీసుకురాబోతున్నారో దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు, మనం ఒకటే మాట్లాడుతున్నామండి, ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఏదైతే మనకు ఉన్నాయో దానిని లెవరేజ్ చేస్తూ, దానిని ఎగ్జిస్టింగ్ రిలేషన్స్ ని వీళ్ళు లెవరేజ్ చేస్తూ 100% రేపు పొద్దున్న ఎక్స్పోర్ట్స్ కి పెంచుకోవడానికి ఏ రకంగా అయితే మనకు లబ్ధి చెందుతుందో దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉందండి. అట్ ద సేమ్ టైం హౌ వీఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ అవర్ టైస్ విత్ ది యుఎస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. 35% ఆఫ్ క్రూడ్ ఆయిల్ టుడే we are getting from Russia. 88 million metric tons of fuel we get from Russia. And 245 million metric tons actual గా ఓవర్ గా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అంటే 35% ఇస్ కమింగ్ ఫ్రమ్ రష్యా. అట్ ద సేమ్ టైం డాలర్ రేట్, ఇందాక లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నట్టు పెద్దలు ఏదైతే 90 కంటే ఎక్కువగా వెళ్ళిపోయింది, 90.22 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ రకంగా వారు ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు మై 50 కి అందరు లాదుగా 40 కి అందరు లాదుగా అని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజు 90 కంటే పైన ఉంది. ఎప్పుడు 100 టచ్ అవుతుందో అని చెప్పేసి జనాలు భయపడుతున్నారు, బంబేలు ఎత్తుతున్నారు. దాని గురించి we have to make a very strategic move అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.